ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రగాల ప్రాజెక్టు నీరు అయితే వరద నీరు అయితే బాగా ముంపెత్తింది. వరద నీరు పూర్తిగా అయితే చేరుకుంది. సుమారు 83.50 మీటర్ల నీరైతే సామర్థ్యం గల ఎర్రగాల ప్రాజెక్టుకి అయితే ఇప్పటికైతే 82.90 మీటర్లు అయితే చేరుకుంది. అయితే దీంతో ఎర్రగాల ప్రాజెక్టు అంతా కూడా పూర్తి వరద నీటితో కూడా చుట్టుకుంది. అయితే నిన్న సాయంత్రం ఎర్రగాల జలాశయం ప్రాజెక్టు నుంచి అయితే కిందకి అంటే దిగువ స్థాయికి అయితే 4 గేట్ల నుంచి కూడా 17,000 క్యూసెక్కుల నీళ్ళని అయితే కిందకి వదలడం జరిగింది. అయితే ప్రాజెక్టులకి ప్రస్తుతానికి 20,000 క్యూసెక్కుల నీరు అయితే వస్తుంది. బయటకి అయితే 17,000 క్యూసెక్కుల నీరు అయితే వదలడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎర్రగాలం నుంచి బయటికి కిందకి పోయే నీరంతా కూడా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాలు అయితే ముంపుగా అయితే గురవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సుమారు మాధవరం కావచ్చు, నల్లజల నుంచి మాధవరం, అలాగే కడియద్ద, నందమూరు, ఆరుల్ల, నవాపాలెం, అలాగే దువ్వ గ్రామాలన్నీ కూడా ముంపుగా అయితే గురయ్యే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతానికి మనం నందమూరు అక్విడేట్ దగ్గర అయితే మనం ఉండటం జరుగుతుంది. అయితే అక్విడేట్ దగ్గర కూడా నీరు పూర్తిగా అయితే ప్రవహించడం జరుగుతుంది. అయితే ఇది అధికారుల అశ్రద్ధ కూడా అనుకోవచ్చు. అప్డేట్కి మనం చూడొచ్చు. ఇక్కడంతా చెత్తలు కుప్పలుగా ఉండడంతో నీరు బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనపడుతుంది. అయితే అధికారులు నిర్లక్ష్యమే దీనికి కారణం కూడా ఇక్కడ రైతులంతా కూడా ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం రాగానే వీళ్ళంతా కూడా ముంపు గురవుతారని కూడా వీళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సుమారు ఇంచుమించుగా వరి నాట్లు అయితే అన్నీ కూడా అయిపోయాయి. వరి నాట్లు అయిపోయిన తర్వాత కూడా వరుణుడు మమ్మల్ని కనుకరించడం లేదు. అయితే ఇక్కడ కురిసిన వర్షాలకి నీరు ఎక్కువ వస్తుండటంతో పైన కొంగువారుగుడెం ప్రాజెక్టు నుంచి కూడా నీరు వదలడంతో 4 గేట్లు ఎత్తడంతో మా చేలన్నీ కూడా మునిగిపోయాయని కూడా వారు అయితే ఇప్పటికే ఆవేదన అయితే రైతులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యం కూడా అని కూడా చెప్తున్నారు. అయితే కొంగువారుగుడెంలో ఎప్పటికప్పుడు వచ్చిన నీరుని ఎప్పటికప్పుడు కొద్దిగా వదులుకుంటే మాకు ఏ ఇబ్బంది ఉండదని కూడా ఇక్కడైతే రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పూర్తిగా నాట్లు వేసాము. నాట్లు వేయడానికి దుక్కు దున్నడానికి 5,000, నాట్లు వేయడానికి 7,000, కలుపు మందికి అన్నికి కలిపి మొత్తం కూడా 16,000 నుంచి 17,000 ఖర్చు అయిందని కూడా రైతులు అయితే ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈ ప్రభుత్వాలు మారినా కానీ మా తలరాతలు అయితే మారడం లేదని కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా చెప్పుకోవచ్చు. అది ఇదే పరిస్థితి ఏ ప్రభుత్వం మారినా కానీ ఈ ఒక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితులు అయితే ఉంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఏదైతే కొంగువారుగుడెం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు సమయానికి అంటే ఈ కొద్దిగా నీరు వదిలితే మా రైతులంతా కూడా బాగుంటారు. అలాగే అధికారులు ఏదైతే కాలువ పూడికలు కానీ కాలువ గళ్ళు కానీ ఇవన్నీ కూడా తీసినట్టయితే రైతులు బాగుపడతారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆలితో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.